జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూశారు. ఉదయం 5:45 తుదిశ్వాస విడిచారని వైద్యులు ప్రకటించారు. ఈ నెల 5న గుండెపోటుతో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. మాగంటి గోపీనాథ్ 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూశారు. ఉదయం 5:45 తుదిశ్వాస విడిచారని వైద్యులు ప్రకటించారు. ఈ నెల 5న గుండెపోటుతో ఎమ్మెల్యే మాగంటి ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. మాగంటి గోపీనాథ్ 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూశారు. ఉదయం 5:45 తుదిశ్వాస విడిచారని వైద్యులు ప్రకటించారు. ఈ నెల 5న గుండెపోటుతో ఎమ్మెల్యే మాగంటి ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. మాగంటి గోపీనాథ్ 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ కుమార్ లైవ్ ద్వారా అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ రవి. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కొద్దిసేపటి క్రితం తన తుది శ్వాస అయితే విడిచారని చెప్పొచ్చు. ఈరోజు తెల్లవారుజామున 5:45 ఆయన కన్ను మూసినట్లయితే ఇటు వైద్యులు కూడా అధికారికంగా ధృవీకరించారు. 2 రోజుల క్రితం ఏదైతే సివియర్ హార్ట్ అటాక్తోని మాగంటి గోపీనాథ్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో అయితే చేరడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇటు వైద్యులు కూడా ఆయనకి 2 రోజుల పాటు చికిత్స అయితే అందించారు. ముఖ్యంగా ఐసీయూలో పెట్టి వెంటిలేటర్పై ఆయనకైతే చికిత్స అయితే అందించడం జరిగింది. కానీ 2 రోజుల నుంచి కూడా ఇటు బీఆర్ఎస్ శ్రేణులతో పాటు ఇటు మాగంటికి సంబంధించిన అభిమానులు అలాగే బీఆర్ఎస్ నేతలు అందరూ కూడా ఒక్కొక్కరిగా ఏఐజీ ఆసుపత్రికి రావడం అలాగే మాగంటి గోపీనాథ్ని పరామర్శించడం కూడా జరిగింది. 2 రోజుల నుంచి కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇటు హరీష్ రావు కావచ్చు, ఇటు కాంగ్రెస్ మినిస్టర్స్ కావచ్చు, లేదంటే ఇటు బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, అందరూ కూడా ఏదైతే దేవుణ్ణి ప్రార్థిస్తున్నామో మాగంటి గోపీనాథ్ తిరిగి వస్తారంటూ కూడా వాళ్ళందరూ చెప్పడం జరిగింది. కానీ హఠాత్తుగా ఈరోజు ఉదయం తెల్లవారుజామున 5:45 ఆయన ఏదైతే మరణించినట్లు ఏదైతే వైద్య బృందం కూడా ధృవీకరించింది. ముఖ్యంగా మాగంటి గోపీనాథ్ అంటే ఇతను ఏదైతే 20 సంవత్సరాల వయసులోనే ఏదైతే టీడీపీ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది, అలాగే రాజకీయాల్లో ఎంట్రీ కూడా ఇవ్వడం జరిగింది.
ఆ తర్వాత వివిధ హోదాల్లో ఆయనైతే పనిచేశారు. ముఖ్యంగా 3 సార్లు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే కింద కూడా ఆయనైతే ఉన్నారనే చెప్పొచ్చు. ముఖ్యంగా 2014లోనే టీడీపీలో గెలిచి బీఆర్ఎస్లోకి అయితే జాయిన్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత 2019లో కూడా ఆయన ఘన విజయం అయితే సాధించారు. అలాగే 2023లో జరిగిన ఎలక్షన్స్లో కూడా జూబ్లీహిల్స్ నుంచి టికెట్ పొంది ఆయన ఘన విజయం సాధించారు. ముఖ్యంగా 3 టర్మ్స్ ఏదైతే ఈయన ఎమ్మెల్యేగా ఉన్నారు, ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యేగా ఉండడం ప్రస్తుతం ఏదైతే ఆయన మరణించడం జరిగింది. అలాగే మరొక పక్క ఇప్పటికే అక్కడ బీఆర్ఎస్ శ్రేణులు నేతలందరూ కూడా ఏజీ ఆసుపత్రికి అయితే చేరుకున్నారు. మరికొద్ది సేపటి తర్వాత మాగంటి మృతదేహాన్ని తన నివాసానికి అయితే తీసుకొస్తారు. ఆ తర్వాత ప్రజల సందర్శనార్థం అక్కడైతే ఉంచుతారు. ముఖ్యంగా జూబ్లీహిల్స్ ప్రజల సందర్శనార్థం కూడా అక్కడైతే బాడీని అయితే ఉంచడం జరుగుతుంది. ఆ తర్వాత మహాప్రస్థానంలోని అంత్యక్రియలు కూడా నిర్వహించే అవకాశం అయితే ఉంటుంది. రవి, రైట్ కుమార్, అంటే జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా 3 సార్లు గెలిచినటువంటి మాగంటి గోపీనాథ్ ప్రజలతో ఉన్నటువంటి అనుబంధం అవచ్చు, ఆయన చేసినటువంటి కార్యక్రమాలపై అంటే ముఖ్యంగా నియోజకవర్గంలో ఒక చిరస్థాయి ముద్ర వేశారనుకోవచ్చా? ఎస్ రవి, మీరు చెప్పినట్టు ఎగ్జాక్ట్గా కరెక్ట్ అనే చెప్పొచ్చు. ముఖ్యంగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మాగంటి తనదైన ముద్ర అయితే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో వేసుకున్నారని చెప్పొచ్చు. ప్రతిరోజు కూడా ప్రజల్లోనే మాగంటి అయితే ఉంటారు. ముఖ్యంగా ఇటు చిన్న కార్యక్రమాలు కావచ్చు, పెద్ద కార్యక్రమాలు కావచ్చు, దేనికైనా సరే తప్పనిసరిగా మాగంటి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అయితే ఆయన హాజరవుతారు. అలాగే తన కేడర్ కూడా అదే విధంగా పనిచేస్తుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ సంబంధించి ఇటు కార్పొరేటర్లు కూడా అనేక మందిని మాగంటి గోపీనాథ్ తన బీఆర్ఎస్ తరఫున గెలిపించుకోవడం కూడా జరిగింది. ముఖ్యంగా 3 టర్మ్స్ ఈయన ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ప్రజల్లో కూడా ఈయనకి మంచి అభిప్రాయం అయితే ఉంటుంది ఈయనపై. ఎందుకంటే 3 సార్లు ఇప్పుడున్న రాజకీయాల ప్రకారం ఒక్కసారి గెలవడమే చాలా ఎక్కువ అని చెప్పొచ్చు. కానీ మాగంటి గోపీనాథ్ 2014లోని మొదటగా అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న సమయంలోనే ఈయన టీడీపీలో జాయిన్ అయ్యారు. ఆ తర్వాత ఈ టీడీపీ టికెట్ ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత తన క్రియాశీల సభ్యత్వాన్ని పూర్తిగా పెంచుకుంటూ వచ్చారు. అలాగే మరొక పక్క ఇటు క్యాడర్ను కూడా పూర్తిగా పెంచుకుంటూ వచ్చారు. 2014లో గెలిచిన తర్వాత 2019 ఎన్నికల్లో కూడా ఆయన ఘన విజయం అయితే సాధించారు. ఆ తర్వాత 2023లో జరిగిన ఎలక్షన్స్లో కూడా జూబ్లీహిల్స్ నుంచే ఆయన నించోవడం, అలాగే ఘన విజయం సాధించడం జరిగింది. ముఖ్యంగా ప్రజల్లోని ఈయన ఎక్కువగా ఉంటారనే చెప్పొచ్చు. అలాగే మరొక పక్క ఏ కార్యక్రమమైనా, ఏ చిన్న ఫంక్షన్ కావచ్చు, ఇంటి ఫంక్షన్ కావచ్చు, తన కార్యకర్త ఇంటి ఫంక్షన్కి అయినా సరే ముందుగా ఆయన అయితే అటెండ్ అవుతారని చెప్తారు. అలాగే మరొక పక్క ప్రజల్లో కూడా అతనిపై మంచి అభిప్రాయం ఉండడంతోనే 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారనే చెప్పొచ్చు. రవి, రైట్ కుమార్, అంటే ఓ పక్క బీఆర్ఎస్కి తీవ్రమైన వ్యతిరేక పవనాలు వీచినా సరే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో వివిధ ప్రాంతాల నుంచి కూడా ఎక్కువగా ప్రజలు నివసిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఆ ప్రజల్లో ఆయనకున్నటువంటి అనుబంధం అవ్వచ్చు, లేకపోతే ఆయన చేసినటువంటి కార్యక్రమాలు అవ్వచ్చు. ముఖ్యంగా ఒక పక్క అంటే జూబ్లీహిల్స్ అంటే మాగంటి అంటే జూబ్లీహిల్స్ విధంగా ఆయన ప్రజల్లో చెరగని ముద్ర వేశారు. మరో పక్క సినీ పరిశ్రమకు కూడా ఆయనకి కొంచెం అంటే ఆయన వ్యాపార లావాదేవీలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. దీనిపై అంటే అక్కడ సినీ పరిశ్రమకు ఉన్నటువంటి ఆయన అన్న అనుబంధం ఎలాంటిది అనుకోవచ్చు? ఎస్ రవి, ముఖ్యంగా ఏదైతే ఇటు బీఆర్ఎస్కి మొన్న 2023 ఎలక్షన్స్ అప్పుడు పూర్తిగా ఏదైతే ఆపోజిట్ అయితే జరగడం జరిగింది. కానీ ఇటు జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి మాత్రం మాగంటి గోపీనాథ్ ఒక స్ట్రాంగ్ లీడర్గా అయితే ఉండిపోవడం జరిగింది. ఎందుకంటే గత ముందు 2 సార్లు కూడా ఆయనే ఎమ్మెల్యే కింద గెలవడం జరిగింది. ఆ తర్వాత జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి అంటే ఇటు జూబ్లీహిల్స్ అంటే ముఖ్యంగా అందరి దృష్టిలో ఉండేది ఏంటంటే ఇది ఒక రిచ్ ఏరియా అనేది ఉంటుంది. కానీ అక్కడ ఇటు బోరబండ, రెహమత్ నగర్, కార్మిక్ నగర్, యూసఫ్గూడ, అలాగే ఇటు పలు ప్రాంతాలు ఏవైతే బస్తీ ఏదైతే సంబంధించి చాలా ఎక్కువ బస్సులు అయితే ఉంటాయి. ఇందుట్లో ముఖ్యంగా ప్రజలందరూ కూడా అంటే హిందూ ముస్లిమ్స్ కలిసికట్టుగా అయితే వాళ్ళైతే ఎప్పుడూ ముందుంటారు. ఈ నేపథ్యంలోనే అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలని మాగంటి గోపీనాథ్ ముందుగానే బాగా అట్రాక్ట్ చేసుకోవడం జరిగింది. అలాగే ఆయన చేసే పనులు ప్రతి ఒక్క జనాలకి కూడా నచ్చడంతో కూడా 3వసారి కూడా అంటే ఇటు బీఆర్ఎస్కి ఆపోజిట్గా ఉన్నా సరే ఇటు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న మాగంటి గోపీనాథ్నే మరొకసారి కూడా వాళ్ళు ప్రజలైతే నెగ్గించుకోవడం జరిగింది. అదే కాకుండా ఎప్పుడైతే తన 27నే రాజకీయ ప్రవేశం చేసిన మాగంటి గోపీనాథ్ ఇటు రాజకీయంగా కాకుండా ఇటు సినీ పరిశ్రమకు సంబంధించి ఫైనాన్సర్గా కూడా ఆయనైతే వ్యవహరించారు. అనేక చిత్రాలకి
మాగంటి గోపీనాథ్ ఫైనాన్స్ చేయడం జరిగింది. ఇలా తన వ్యాపార అభివృద్ధిని కూడా పెంచుకుంటూ వెళ్తూ కూడా ఇటు రాజకీయ పరంగా కూడా మాగంటి గోపీనాథ్ చాలా పై ఎత్తుకు ఎదిగారని చెప్పొచ్చు. అలాగే ప్రజల్లోని అంటే ఇటు ఇప్పటికున్న ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకున్నట్టయితే ఇటు ప్రజలు ఏదైతే ఎమ్మెల్యేకి సంబంధించి ఒక 10% పాజిటివ్గా ఉన్న 20% ఏదైతే నెగిటివ్గా ఉంటారు. కానీ ఇటు మాగంటి గోపీనాథ్ విషయంలో మాత్రం ప్రతి ఒక్క జనాల బస్తీ వాసులు అంటే ఇటు వరదలు వచ్చిన సమయంలోని ఏదైతే కుటుంబానికి 10,000 చొప్పున మాగంటి గోపీనాథ్ అందించారు. అదొకటే కాకుండా ఇటు రేషన్ బియ్యం కావచ్చు, లేదంటే ఇటు స్కీములు అంటే ఇటు గవర్నమెంట్ పెంపొందించిన స్కీములు కావచ్చు, ఎస్సీ ఎస్టీ బీసీకి సంబంధించిన స్కీములు అన్నీ కూడా ప్రజల్లోకి వెళ్లే విధంగా తన కేడర్ని తయారు చేసుకుని పూర్తిగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బస్తీ వాసులు, పేదవారు, మధ్యతరగతి కుటుంబాలకు కూడా మొత్తం అందరికీ కూడా ఇటు గవర్నమెంట్ స్కీమ్స్ అన్ని అందే విధంగా తన ముందుగానే ప్రోత్సహించడం జరిగింది. తన కేడర్తోని పూర్తిగా పని చేయించుకోవడం, అలాగే గవర్నమెంట్ స్కీమ్స్ అని ప్రజలకు అందయ్యలేదా అని ప్రతిసారి ఏదైతే వివరణ తీసుకోవడం, ఇలా ప్రతి చోట కూడా మాగంటి తనదైన ముద్ర అయితే వేసుకోవడం జరిగింది అనే చెప్పొచ్చు. రవి, రైట్ కుమార్, అంటే సిటీలో అతి ముఖ్యమైన నియోజకవర్గం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కన్నుమూతతోటి బీఆర్ఎస్ శ్రేణులు అంటే ఎలాంటి అంటే మనస్తాపానికి లోనయ్యారనుకోవచ్చు? ఎస్ రవి, ముఖ్యంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం అనేది హైదరాబాద్లో ఒక స్ట్రాంగెస్ట్ ఏదైతే నియోజకవర్గాన్ని చెప్పొచ్చు. గతంలో ఇది ఖైరతాబాద్లో ఉండేది, కానీ ఆ తర్వాత ఇటు ఖైరతాబాద్ నియోజకవర్గం అలాగే జూబ్లీహిల్స్ నియోజకవర్గం రెండు విడదీసిన తర్వాత ఇటు మాగంటి గోపీనాథ్ తనదైన ముద్ర వేసుకొని ఇటు ప్రజల్లోని తన ఒక మంచి పేరు అయితే సంపాదించుకున్నారు. కానీ ఏదైతే మాగంటి గోపీనాథ్ హఠాత్ మరణంతో కూడా తన రాజకీయంగా ఉన్న మిత్రులు కావచ్చు, అలాగే తన స్నేహితులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఇటు బస్తీలో జనాలు కావచ్చు, నియోజకవర్గంలో జనాలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే మాగంటి గోపీనాథ్ గతంలో ఏదైతే చాలా ఆరోగ్యంగా ఉండేవారు, ముఖ్యంగా ప్రతిసారి కూడా ప్రతి కార్యకర్తతోని ప్రతి జనాలతోని ముందుగా ఏదైతే మాగంటి గోపీనాథ్ ఫేస్ టు ఫేస్ కూడా మాట్లాడే తత్వం కూడా మాగంటి గోపీనాథ్కి అయితే ఉంది. అలాగే మరొక పక్క ఏదైతే ప్రజలు ప్రస్తుతం మాగంటి గోపీనాథ్ లేరనే విషయాన్ని అయితే ఇంకా నమ్మలేకపోతున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే మాగంటి గోపీనాథ్ తనదైన ముద్ర జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో వేసుకున్నారు. ఎందుకంటే 3 సార్లు ఆయన ఎమ్మెల్యే గెలవడం అంటే మామూలు విషయం కాదు. ఇటు నియోజకవర్గం కాకుండా ఇటు పార్టీకి ఆపోజిట్గా ఉన్నా సరే ఆయన మాత్రం అదే పార్టీలో ఉండి నియోజకవర్గంలోని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలుపొందడం, అలాగే ఇటు ప్రజలకు చేసిన మంచి పనులే కారణం అంటూ కూడా ప్రస్తుతం ప్రజల అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది. ముఖ్యంగా గతం అంటే చూసుకున్నట్టయితే ఇప్పుడు కొన్ని రోజుల క్రితం బోరబండలోని సర్దార్ అనే వ్యక్తి అంటే మాగంటి గోపీనాథ్కి చాలా ముఖ్యమైన వ్యక్తిగా తెలుస్తుంది. అతను మరణించడంతో కూడా మాగంటి గోపీనాథ్ తీవ్ర దిగ్భ్రాంతికి అయితే గురయ్యారు. ఆ తర్వాత 2-3 రోజుల పాటు అన్నం కూడా తినలేదంటూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పే పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో కేవలం తన కార్యకర్త కోసం మాగంటి గోపీనాథ్ ఆ విధంగా బాధపడ్డారంటే ఆయన ఎలాంటి వ్యక్తిత్వం మనిషి అనేది అయితే మనం పూర్తిగా గమనించవచ్చు. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా కార్డియాక్ అరెస్ట్ రావడం, అలాగే అంతకు ముందు కూడా ఏదైతే కిడ్నీకి సంబంధించి ఒక కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కూడా చేసుకున్నారు.